తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆ కృష్ణ భగవానుడి లీలల గురించి ప్రవచనాలు చెబుతూ ఎంతో మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చారనే చెప్పుకోవాలి ప్రణవానంద ప్రభుజీ గారు. ఎందుకు అనంటే ఎన్నో బాధలు మేము పడ్డామని, మా జీవితంలో కొన్ని మేము మార్చుకోలేకపోతున్నామని ఇబ్బంది పడేవాళ్ళు కేవలం వారి ప్రవచనాలు విని మార్పు చెందారు. ఆ కృష్ణుడి గురించి ఇంకా బాగా తెలుసుకోగలుగుతున్నారు. అలాంటి వారిని స్టూడియోకి ఆహ్వానించాము. అయితే ఇవాళ మనకున్నటువంటి కొన్ని సందేహాలని గురువుగారి మాటల్లో విని అవి నివృత్తి చేసుకుందాము. అలాగే ఎన్నో పర్వదినాలు కూడా రాబోతున్నాయి ప్రస్తుతం, వాటి గురించి కూడా వారి మాటల్లో విందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. ఆ కృష్ణయ్య దయ వల్ల అంతా బాగున్నాం. మీరైతే చాలా బిజీగా ఉన్నారు, దేశ విదేశాలు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఆ కృష్ణయ్య గురించి చెప్పటం కానీ, ఆ స్టేటస్లు అవి చూస్తాను కదా, భలే సంతోషం అనిపిస్తుంది. అంటే మీతో ప్రయాణం అనేది అప్పుడప్పుడు జరిగినా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. పర్వదినమే శ్రీకృష్ణాష్టమి అందరికీ ఇష్టమైన పండుగ. మరీ ముఖ్యంగా తల్లులకి బాగా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని చిన్ని కృష్ణయ్యలాగా తయారు చేసి కృష్ణయ్యే వచ్చాడు, ఇంట్లో ఉన్నాడు అన్నట్టుగా మురిసిపోతూ ఉంటారు. అలాంటి కృష్ణాష్టమి అసలు ఎలా జరుపుకోవాలనేది చాలామంది సందేహం. విగ్రహాలు పెట్టుకుంటాము, అడుగులు వేస్తాము, అంత దూరం నుంచి ఆయన వచ్చినట్టుగా ఆయనకి ఇష్టమైనటువంటి ప్రసాదాలు అవి పెడతాం. కానీ అసలు కృష్ణయ్యకి ఎలా చేస్తే ఇష్టం కృష్ణాష్టమిని, ఆ పండుగను మేము ఎలా జరుపుకోవాలి, అసలు కృష్ణాష్టమి విశిష్టత ఏంటి, ఈ వివరాలు చెప్పండి. భగవంతుడు ఎంత దయ కలగవాడు, ఎంత ప్రేమ కలిగినవాడు అన్నదానికి ఒక ఉదాహరణ చెప్పాలి అని అంటే ఆయన ఈ ప్రపంచంలో అవతరించడం. ఇప్పుడు చూడండి, ఎవరైనా అన్ని రకాల కంఫర్ట్స్, అన్ని రకాల సుఖాలు ఉన్న ప్రదేశాన్ని వదిలేసి ఏదైనా ఆస్టియర్ ప్రదేశానికి వెళ్తారా? ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. అందరూ ఎక్కడైతే బాగా ఉంటుందో అక్కడే ఉండాలనుకుంటారు. కానీ ఆయన వైకుంఠాన్ని వదిలేసి ఈ ప్రపంచంలోకి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎక్కడైతే ధర్మాన్ని సంస్థాపన చేయాలో, ఎక్కడైతే తన భక్తులు తన కోసం ప్రార్థన చేస్తారో అక్కడ భగవంతుడు వచ్చేస్తాడనమాట. శ్రీకృష్ణుడు స్వయంగా ఈ భూలోకంలో ఆవిర్భవించారు. ఎవరికి ఆవిర్భవించారు? దేవకీ దేవికి, వాసుదేవుడికి. ఎంత ప్రేమ భగవంతుడికి అని అంటే మీరు చూడండి, చాలా మందికి ప్రశ్న, అసలు భగవంతుడు ఎందుకు ఆవిర్భవిస్తారు, అసలు ఎందుకు ఆయన అవతారాన్ని స్వీకరించారు? ఒకసారి ఒక రాజుగారు వెళ్ళి ఒక ప్రశ్న అడిగారనమాట తన మంత్రి గారు. అయ్యా, ఎందుకు మీ దేవుడు అవతారాలు స్వీకరిస్తారు? మా ఆయన అయితే ఎప్పుడు స్వర్గంలో కూర్చొని అక్కడ నుంచి శాసిస్తారు, మీరెందుకు ఇన్ని అవతారాలు స్వీకరించాల్సి వస్తుంది? మీ భగవంతుడికి అక్కడ నుంచే పని చూడొచ్చు కదా అని అంటారనమాట. అప్పుడు ఆ మంత్రి గారు అంటారు, రేపు ప్రొద్దున రండి, ఒకసారి నది తీరానికి నేను చూపిస్తాను అని అంటారు. సరే అని రాజుగారు వెళ్తారు. నెక్స్ట్ డే ఒక పెద్ద బోట్ ఏర్పాటు చేసి ఉంటుంది. దాంట్లో చాలా మంది సైనికులు ఉంటారు, మంత్రులు ఉంటారు. ఈ రాజుగారిని రమ్మంటారు. సరే అని బోట్ ఇలా నది లోపల వెళ్తూ ఉంటుంది. బోట్ ఎప్పుడైతే నది మధ్యలోకి వచ్చేసారో రాజుగారి పిల్లవాడిని తీసుకెళ్లి నీళ్ళలో పడేస్తారు. పడేయంగానే ఒక్క నిమిషం రాజుగారు హఠాత్ అయిపోయి ఒక్కసారిగా దుంకేస్తారు నీళ్ళ లోపలికి కాపాడడానికి. కాపాడేసి ఎలాగోలాగా పిల్లవాడిని పట్టుకొని తీసుకొచ్చి బయటపడేస్తారు. నీళ్ళంతా బయటికి తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా ఆయన పెట్టుకుంటాడు. వెంటనే ఈ మంత్రిని అడుగుతారు, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా పిల్లవాడిని లోపల పడేస్తావు అని అంటే మంత్రి గారు అన్నారు, అయ్యా సరే నీ పిల్లవాడిని పడేసాను, ఇంతమంది భటులు ఉన్నారు, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది నీ పర్సనల్ అసిస్టెంట్లు ఉన్నారు, ఎవరినో ఒకరిని పంపించకుండా నువ్వే ఎందుకు దుంకావు అంటే, నా పిల్లవాడంటే నాకు ప్రేమ, వాడిని కాపాడడానికి అంతే మన భగవంతుడు కూడా. మనం కూడా ఈ సంసారంలో మునిగిపోయి ఉంటే ఆయన స్వయంగా మన కోసం ఈ సంసారంలో దూకుతున్నాడు మనల్ని కాపాడడానికి. ఆయన వివిధ అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు, మరలా మరలా రాముడిగా, కృష్ణుడిగా, నరసింహుడిగా, వామనుడిగా. ఎవరి కోసం అంటే మనం ఈ సంసారంలో పడిపోయాం, మన సంసారం నుంచి బయటికి లాగడానికి. కాబట్టి ఆ భగవంతుడి యొక్క అన్నిటికంటే గొప్ప ప్రేమ, భగవంతుడి యొక్క కృప ఎలా మనకి తెలుస్తుంది అంటే ఆయన అవతార మాధ్యమంలో తెలుస్తుంది. అది కూడా కృష్ణావతారం ఎంత దగ్గరగా మనందరికి. ఇందాక మీరు అన్నారు కదా, తల్లులకి చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నపిల్లలంటే ఎవరికైనా ఇష్టం అండి. వాళ్ళు ఏం మాట్లాడినా మనకి ముద్దుగా అనిపిస్తుంది. ఎంత అల్లరి చేసినా సరే మనం ఊరుకుంటాము. ఏం చేసినా సరే వాళ్ళు అనేది నిజంగా మనల్ని అంటున్నారో లేదో తెలియదు, కానీ మన భావన ఉంటుంది, అరే వాడు నన్ను అన్నాడు, అమ్మ అన్నాడు చూడు, నాన్న అన్నాడు చూడు, తాత అన్నాడు చూడు అని. పిల్లల్ని మోహించేస్తారు అందరూ కూడా. పిల్లల పట్ల కోపం ఎవరికి రాదండి సహజంగా. చిన్నపిల్లలు అంటే వాళ్ళు ఏం చేసినా సరే ఆనందంగా అనుభవిస్తాం అనమాట. అయితే భగవంతుడు అనుకున్నట్ట, అరే వీళ్ళందరికీ పిల్లలంటే చాలా ఇష్టం కదా, నేను కూడా ఒక పిల్లవాడిని అవుతా, నేను కూడా ఒక పిల్లవాడే లీలలు చేస్తా. ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటాయండి కృష్ణుడి యొక్క లీలలు. అద్భుతం. కానీ
ఒక పిల్లవాడికి భగవంతుడికి చాలా తేడా ఉందండి. ఏ విధంగానో చెప్తాను. ఒక పిల్లవాడు ఎప్పుడైనా మీరు చూసారా, చిన్న పిల్లలు పుట్టంగానే అమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా అని పలకరిస్తారా? ఏడుస్తారు. ఏడిపే తెలుస్తుంది పిల్లవాడు ఎవరైతే ఈ ప్రపంచంలో పుడతారు. కానీ భగవంతుడు పుట్టినప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? దేవకి వసుదేవుల్ని నవ్వుతో పలకరించాడు. ఆయన ఆవిర్భవించటమే చిన్న పిల్లవాళ్ళ ఆవిర్భవించలేదు, శంఖచక్ర గదా పద్మాలు పట్టుకొని ఆవిర్భవించారు. జలధరు దేవు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తువమణి కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచ నాంచిత విహారు సులకుండల ప్రభాయుత కుంటల లాటు వైడూర్య మణి గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి యొబ్బి చెలరేగ వసుదేవుడు ఉత్సహింపే అంటాడు పోతన గారు భాగవతంలో. అలా అంటే ఒక పెద్ద ఉత్సాహంగా ఉండిందనమాట దేవకి వసుదేవులకి. ఎలా చూసారు అని అంటే శంఖ చక్ర గదా పద్మాలు, కిరీటం పెట్టుకొని, వైజయంతి మాల, కమలాలతో మాల, తులసీ దళాలతో మాల, పట్టు పీతాంబరం కట్టుకొని, అమ్మా నానా మీరు ఎవరో తెలుసా మీకు పూర్వజన్మలో అని వాళ్ళ వృత్తాంతం అంతా చెప్పేశారు కృష్ణుడు. అందుకే మనము ఈ ప్రపంచంలోకి వస్తే దాన్ని పుట్టుక అంటారు. కానీ కృష్ణుడు ఈ ప్రపంచంలోకి వస్తే ఆవిర్భవించుట అంటే. ఎలాగైతే సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తారు, సాయంత్రం పూట అస్తమిస్తారు, మనం ఇలా అన్నాం కదండి, సూర్యుడు పుడతాడు సాయంత్రం పూట చనిపోతాడు అంటారా? మనకు కనిపించట్లేదు, ఇంకెక్కడో ఉన్నాడు ఆయన. అంతే. కాబట్టి భగవంతుడు కూడా ఆయనే ఇప్పుడు పుట్టాడు ఇప్పుడు వెళ్ళిపోయారు అనేది ఉండదండి. మనకి కనిపించట్లేదు కానీ ఆయన ఇంకెక్కడో లీలలు చేస్తూ ఉన్నారు. భగవంతుడి యొక్క అవతార ప్రయోజనమే మనందరి యొక్క మనస్సు ఆయన పైన ఆకర్షింప చేయడానికి, ఆయన లీల ద్వారా. అందుకే జన్మ కర్మ చ మే దివ్యం అని భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో. దివ్యమైనది జన్మతో సాక్షాత్తుగా. ఎవరండి అలా మాట్లాడి అంత చక్కగా తల్లిదండ్రుల్ని ఉదార్చి వాళ్ళని అయ్యన్న నీ అడ్రస్ లో డ్రాప్ చెయ్యి అని చెప్పి వసుదేవుని తీసుకెళ్లి గోకులంలో దిగేశాడనమాట కృష్ణుడు. ఎంత ఆనందం, ఎంత ఆనందం చెప్పండి. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన రోజు జన్మాష్టమి. శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ అష్టమి రోజు మనం జన్మాష్టమి చేసుకుంటాం. ఏం కావాలి భగవంతుడికి, ఎలా చేసుకోవాలి కృష్ణాష్టమి అని మీరు అడిగారు. భగవంతుడికి ఏం కావాలని పెద్ద లిస్ట్ ఇచ్చేసారండి. అవునా? ఎలా జరుపుకోవాలండి మరి? మీరు ఒక పెద్ద విఐపి వస్తున్నారనుకోండి, ముందే వాళ్ళు లిస్ట్ పంపిస్తారు. ఇవి ఇలా ఇలా సిద్ధం చేసి ఉండాలి, ఇదే తీసుకుంటారు, ఇదే ఉండకూడదు, ఇవి ఉండకూడదు, ఈ పదార్థాలతో చేయాలి, ప్యూర్ ఆర్గానిక్ ఘీ యూజ్ చేయాలి, అన్ని ఆర్గానిక్ ఫార్మ్ ఇంగ్రీడియంట్స్ తోటే వంట చేయాలి, అవి ఇవన్నీ ఓ పెద్ద లిస్ట్ వస్తుంది అనమాట. తర్వాత ఇంత సెక్యూరిటీ గార్డులు ఇలా ఉండాలి, ఎవరు ఉండకూడదు, రోడ్ అంతా ఖాళీగా ఉండాలి. మన కృష్ణుడు చెప్పిన ఒక చిన్న నార్మల్ విఐపి, ఒక మెయిన్ పర్సనాలిటీకే ఇంత పెద్ద పెద్ద లిస్టులు పంపిస్తారండి. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి. చెప్పనా ఆయన ఏం లిస్ట్ ఇచ్చాడు? పత్రం పుష్పం ఫలం తోయం. ఈ 4 మాత్రమే ఇచ్చాడు. కృష్ణుడు అడిగింది 4. పత్రం పుష్పం ఫలం తోయం. అన్నిటికంటే చాలా ట్రికీ వర్డ్ ఒకటి యూజ్ చేశాడు ఆయన. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయత్న. ఈ 4 భక్తితో సమర్పించాలి. ఏంటి పత్రం అని అంటే తులసి దళములు కానీ ఏవైతే పత్రం ఉంటుందో ఆకులు, భగవంతుడికి ప్రేమతో ఒక్క చిన్న తులసి మనం వింటాం కదండి, రుక్మిణీదేవి ఒక తులసి దళంతో కృష్ణుడిని ఆకర్షింపజేసుకుంది. పత్రం పుష్పం పూలు, పత్రం పుష్పం ఫలం అంటే ఫలములు, తోయం అని అంటే నీరు పాలు అలాంటి ఏమన్నా ద్రవ్యాలు. కేవలం ఈ మాత్రము భగవంతుడికి ప్రేమతో సమర్పణ చేయటం చేత ఆయన వశమైపోతాడు. అది భగవంతుడి దగ్గర ఉండే ఒక అద్భుతమైన గుణం అండి. ఆయనకి ఏ ఆడంబరాలు అవసరం లేదు, ఆయన అడగరు. కానీ మనకి ఎంత ప్రేమ ఉంటే మనం అంత చేస్తాం కదండి. కాబట్టి కృష్ణాష్టమి ఆ కృష్ణుడు మనకి జీవితంలో ఇచ్చిన కృప, కృష్ణుడు అవతరించిన లీలలు ఎప్పుడైతే మనం భాగవతం ద్వారా భగవద్గీత ద్వారా ఆయన ఇచ్చిన బోధనలు ఎప్పుడైతే మనం వింటామో, కృష్ణం వందే జగద్గురు, అటువంటి జగద్గురువుకి మనందరి యొక్క కొంతమంది ఆయనని చిన్న పిల్లవాడిలా భావిస్తాడు, కొంతమంది ఆయనని ప్రియుడిలా భావిస్తారు, కొంతమంది ఆయనని ఫ్రెండ్ లా భావిస్తారు, కొంతమంది ఆయనని స్వామిలా భావిస్తారు, గురువులా చూస్తారు, కొంతమంది గురువులా భావిస్తారు. కాబట్టి అందరూ కూడా తమ యొక్క కృతజ్ఞత, తమ యొక్క ప్రేమను కృష్ణుడికి ఎలా తెలుపుకుంటారు జన్మాష్టమి రోజు అని అంటే, మనకి లడ్డు గోపాల్ అని ఉంటారు, ఇలా పాకే కృష్ణుడు ఉంటాడు, లేదా రాధాకృష్ణుడి యొక్క విగ్రహాలు ఉంటాయి కొంతమంది దగ్గర. అయితే మనం చక్కగా అభిషేకం చేసుకోవాలి భగవంతుడికి. రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉండాలి అని నియమం కృష్ణాష్టమి రోజు.
రాత్రి 12 వరకు. అప్పుడు భగవంతుడికి అభిషేకం చేసి నైవేద్యములు ఆ రోజు విశేషంగా చెప్పన్ భోగం చేస్తారు. మీకు తెలుసా చెప్పన్ భోగం అంటే 56 రకాలు చేస్తారు. 56 రకాల నైవేద్యములు, ముఖ్యంగా తీపి నైవేద్యములు అన్ని కూడా కృష్ణుడికి చేసి రకరకాల నైవేద్యములు చేసి తులసి, కృష్ణుడికి పెట్టే ప్రతి ద్రవ్యం పైన తులసి ఉండాలి. అభిషేకం చేసేటప్పుడు నీటిలో తులసి ఉండాలి, పాలల్లో తులసి ఉండాలి, పెరుగులో తులసి ఉండాలి, తర్వాత మనం ఏదైతే తేనె పెడతాం దాంట్లో తులసి ఉండాలి. తులసితో చేసే ఆరాధననే భగవంతుడు స్వీకరిస్తారు. కాబట్టి ఈ జన్మాష్టమి రోజు మీరు భగవంతుడికి చేసే ఆరాధనలో తులసి ఉపయోగం చాలా బాగా చేయాలి. అటు అభిషేక ద్రవ్యముల పైన, అటు నైవేద్యాల పైన, దాని తర్వాత భగవంతుడికి తులసి అర్చన. భగవంతుడికి అలంకరణ అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. కాబట్టి చక్కగా అలంకరించి ఉయ్యాల్లో వేస్తారు. ఆ రోజు ఉయ్యాల్లో పెట్టి చక్కగా ఉయ్యాలతో స్వామి సాత్వికమైన ఆరాధన అండి. మన సనాతన ధర్మంలో ఉన్నదే సాత్వికమైన ఆరాధన. అది ఎవరికైనా సరే సాత్విక ఆరాధననే పరమమైన ఆరాధన అని చెప్పి ఉన్నారు. కాబట్టి చాలా భగవంతుడికి ఎంత సాత్వికం అంటే కొన్ని తులసి దళాలు పెట్టి, పుష్పములు పెట్టి, చక్కగా పూలతో అలంకరణ చేసి, స్వామికి చక్కగా పట్టు పీతాంబరాన్ని కట్టి, నైవేద్యములు, వివిధ నైవేద్యములు తయారు చేసి, మనకి శక్తి ఉన్నంత నైవేద్యములు తయారు చేసుకోండి. చక్కగా భగవంతుడి దగ్గర పేర్చి నైవేద్యములు నివేదన చేసి దాని తర్వాత ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ముఖ్యంగా ఉండవలసిన ప్రసాదం అంటే ఏంటండి? నైవేద్యం ఏది పెట్టాలి అసలు? భగవంతుడికి వెన్న, దానిపైన కొద్దిగా మిశ్రీ అని అంటారు, మక్కన్ మిశ్రీ ఆయనకు చాలా ఇష్టం. తర్వాత లడ్డూలు చేయొచ్చు. పాలతో చేసిన పదార్థాలన్నీ కూడా స్వామికి చాలా ఇష్టమని కూడా చెప్తారు. కాబట్టి మెయిన్ గా మనము ఏవేవి స్వామికి చేయవచ్చు సాత్వికమైనవి అని అంటే ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, ఎటువంటి మాంసాహారము ఇవన్నీ వాడకుండా చేసిన పదార్థాలన్నీ కూడా భగవంతుడికి చక్కగా నివేదన చేసుకోవచ్చు. ఆరాధన చేసేటప్పుడు అండి పఠించవలసినటువంటి ఏం మంత్రం జపించాలి ఆ రోజున? మనము శ్రీకృష్ణాష్టమి రోజు మనం కృష్ణ అష్టోత్తరం చెప్పుకోవచ్చు, శ్రీకృష్ణ సహస్రనామం చెప్పుకోవచ్చు, హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేసుకోవచ్చు. భగవంతుడికి కీర్తన చాలా ఇష్టం. ఇప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉన్నారనుకోండి, మనం పాటలు పాడుతూ ఉంటాం వాళ్ళ కోసం. కాబట్టి కృష్ణుడు చిన్న పిల్లవాడు కదా, కాబట్టి చక్కగా హరే కృష్ణ కీర్తన ఎంత మంచిగా పాడుతూ వివిధ కీర్తనలు, ముద్దుగారే యశోద, ఎన్ని అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ స్వామి వారి కీర్తనలు, కృష్ణుడి పైన లేని పాటలా అండి. ఎంతమంది అద్భుతంగా రచించిన కీర్తనలు పాడుతూ ఆయన చిన్న పిల్లవాడిగా భావించి ఆయన ముద్దు చేయాలన్నమాట. ఆ రోజు మెప్పించడానికి ప్రయత్నించాలి. కాబట్టి అలా కృష్ణాష్టమి. దాంతో పాటు విశేషంగా మనమండి ఇంట్లో చేసుకుంటాం పూజలన్నీ, కరెక్టే. కానీ ప్రతి ఒక్క ఉత్సవం ఎప్పుడైతే మనం చేసుకుంటామో, ఒక దినచర్యలో ఉత్సవం రోజు మనం ఆలయానికి వెళ్ళటం కూడా ఒక పద్ధతిగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంట్లో వీఆర్ కన్స్ట్రెయింట్, ఇన్ని చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, మా ఆలయంలో కృష్ణాష్టమి రోజు కనీసం 2-3 వేల రకాల నైవేద్యములు భగవంతుడికి పెడతాం. 3,000 రకాల 2-3 వేల రకాలు ఉంటాయి నైవేద్యములు కంపల్సరీగా భగవంతుడికి ఉంటాయి. అభిషేకం, మహాభిషేకం, కనీసం ఒక 20-30 ద్రవ్యాలతో భగవంతుడికి అభిషేకం జరుగుతుంది. అలంకరణ వైభవంగా. ఇప్పుడు ఇస్కాన్ ఆదిలాబాద్ లో మేము కృష్ణ జన్మాష్టమి 25,000 మందికి ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి వైభవంగా జరుగుతుంది కదండి. కాబట్టి ఆలయంలోకి వెళ్ళి స్వామి ఆలయంలో కూడా మనం ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మన హైదరాబాద్ ఇస్కాన్ లో ఎంత ఘనంగా అబిడ్స్ లో ఉండే టెంపుల్ లో చాలా ఘనంగా కృష్ణ జన్మాష్టమి చేస్తారు. కాబట్టి మన దగ్గరలో ఉండే ఇస్కాన్ టెంపుల్ కి, కృష్ణ మందిరాలకి వెళ్ళి అక్కడ కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. అక్కడ ఉండే వాతావరణం వల్ల మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది మనం ఇంట్లో బాగా చేసుకోవడానికి తెలుస్తుంది. కాబట్టి చక్కగా ఆలయానికి వెళ్ళటం, గోసేవ చేసుకోవటం. ఎందుకంటే ఆయన గోవులకి అంటే చాలా, కృష్ణుడు అంటే ప్రీతి, కృష్ణుడికి గోవులు అంటే ప్రీతి, ఇష్టం. కాబట్టి గోసేవ చేసుకోవడం, వీలున్నంత దానం ఆ రోజు అన్నదానానికో భగవంతుడి యొక్క సేవలకో మనం మన ద్రవ్యాలను సమర్పణ చేయటం. కాబట్టి అలా చేస్తూ అటు ఆలయ వ్యవస్థకి చక్కగా మనం దర్శనము, దానము అవన్నీ చేసుకోవాలి. అలానే మన ఇంట్లో ఉండే స్వామికి కూడా చక్కగా ఆరాధన, అలంకరణ, నైవేద్యము, దీపధూపాదన్నీ కూడా చేసుకోవాలి. మన తెలుగు వారి యొక్క సాంప్రదాయం అంటే దక్షిణ భారతదేశంలో ఇలా అడుగులు వేస్తారనమాట. ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే చిన్న పిల్లలతో వేస్తారు, లేదా చేతులతో అడుగులు వేస్తారు. కృష్ణుడు మన ఇంటికి వచ్చినట్టు భావన చేస్తారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం కృష్ణుడు తేవచ్చు, కానీ కృష్ణుడు పంపించేయకూడదు అనమాట.
కృష్ణుడి ఇంట్లోనే ఉంచాలి. కృష్ణుని ఇంట్లోనే ఉంచాలి అని అంటే ఎప్పటికీ ఆయన కృష్ణ జన్మాష్టమి ఒకటి బర్త్డే చేసేసి పాపం పిల్లవాడిని వదిలేశారనుకోవాలి, ఎలా ఉంటుంది చెప్పండి ఆయనకి. అలానే కృష్ణుని పెంచుకుంటూ ఉండండి జన్మాష్టమి నుంచి. కృష్ణుని పెంచుకోవటం అంటే కృష్ణ భక్తిని మంచిగా ఆచరిస్తూ ఉండటం. ఆ రోజు సంకల్పం తీసుకోండి, కృష్ణ ఈ రోజు నుంచి నీ భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని ఆరాధన చేస్తాము, ఒక మంచి ధర్మ మార్గంలో భగవద్గీత చదువుతాను, నువ్వు చెప్పిన విషయాలు అర్థం చేసుకుంటాను అంటే కృష్ణుడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు, ఇంకెళ్ళడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో తుడి చేసిన అడుగులు ఆయన ఇంట్లోనే సెటిల్ అయిపోతాడు పర్మనెంట్ గా. మనకు కానీ భక్తి ఉంటే, మనకు కానీ ఆ ప్రేమ చూపించగలిగింది. కాబట్టి కృష్ణాష్టమి రోజు కాదు, మనకి ప్రతి రోజు కృష్ణాష్టమి, అది మన జీవితాన్ని ఒక లక్ష్యం. అలా జరుపుకోవాలి. నిజమే. ఒకసారి నమ్ముకుంటే ఉండు అంటే ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారండి, అది మాత్రం నిజం. చాలా చక్కగా వివరించారు. చాలా సందేహాలు ఇవి, ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది. ఇంట్లో పూజ చేసుకోవడం, అలాగే ఆలయానికి వెళ్ళటం, గోసేవ చేయడం అనేది అదొక విధిగా పెట్టుకోవాలి అందరూ. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.